హాయ్ ఫ్రెండ్స్, కార్తిక్ నరేన్ దర్శకత్వంలో శరత్ కుమార్, అమ్ము అభిరామి, రెహమాన్, అథర్వ మురళి నటించిన నిరంగల్ 3 ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వసంత్ అనే టీచర్ చాలా మంచి వ్యక్తి. అతని స్టూడెంట్స్ అతను చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అయితే అతను తాగితే మాత్రం పశువులా మారిపోతూ ఉంటాడు. అలాగే సెల్వం అనే పోలీస్ ఆఫీసర్ చాలా కరుడుగట్టిన పోలీస్ ఆఫీసర్, లంచాలు అవి తీసుకుంటూ ఉంటాడు. అతని కొడుకు వెట్రి సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేస్తూ ఉంటాడు, షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తూ ఉంటాడు. అయితే తండ్రి మీద అంత గొప్ప అభిప్రాయం ఉండదు. ఒకరోజు వసంత్ కూతుర్ని కొంతమంది కిడ్నాప్ చేస్తారు. అది వసంత్ స్టూడెంట్ చూస్తాడు. చూసి కిడ్నాప్ అయిందని కంప్లైంట్ ఇస్తారు. ఇలా ఆ కిడ్నాప్ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఎవరు, అసలు నిజంగా అది కిడ్నాప్ అయినా, టీచర్ వసంత్ ఎలాంటోడు, అలాగే పోలీస్ సెల్వం నిజంగా కరడుగట్టిన వ్యక్తి అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. అసలు ఒక మనిషిని అతని రూపాన్ని చూసి, అతని డ్రెస్ని చూసి జడ్జ్ చేయకూడదు. అతను ఎలాంటోడు అనేది అతనితో గడిపితే తెలుస్తుంది అన్నది ఈ చిత్ర కథాంశం. వసంత్ కథ చాలా గొప్పగా మొదలై భరించలేనంత చండాలంగా ముగుస్తుంది. సెల్వం అనే పోలీస్ ఆఫీసర్ కథ చాలా వరస్ట్ గా మొదలై చాలా గొప్పగా ముగుస్తుంది. అవి ఏంటన్నది మీరు తెర మీద చూసి తెలుసుకోవాలి. పార్వతి పాత్రలో అమ్ము అభిరామి ఉన్న తక్కువ సీన్లో ఓకే అనిపిస్తుంది. వసంత్ స్టూడెంట్గా నటించిన వ్యక్తి బాగా చేశాడు. అతని చుట్టే కథ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. అతని ఫ్రెండ్స్ అతను చేసే గోల ఓకే అనిపిస్తుంది. ఇక అథర్వ మురళి ఈ సినిమాలో డ్రగ్ అడిక్ట్గా సిగరెట్లు తాగుతూ, ఫ్రెండ్స్ మీద కోపం పడుతూ, షార్ట్ ఫిల్మ్లు డైరెక్ట్ చేస్తూ ఇలా ఏదో చేశాడు. కానీ ఆ పాత్ర అంత గొప్పగా అనిపించదు. అది హీరోయిజం ఉన్న పాత్రలా అనిపించదు. జస్ట్ ఒక సైడ్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. ఈ సినిమాలో మనల్ని ఎక్కువగా ఆకట్టుకునేది సెల్వం అనే పోలీస్ పాత్ర శరత్ కుమార్ పోషించారు. ఆ పాత్ర చాలా బాగుంటుంది. అలాగే వసంత్ అనే టీచర్ పాత్ర రఘు, అదే రెహమాన్ పోషించారు. ఆయన పాత్ర కూడా హైలైట్గా ఉంటుంది. పర్వాలేదు అనిపించే ఈ సినిమాకి ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తాయి. 1-2 పాటలు ఉంటాయి కానీ అంత గొప్పగా ఉండవు. కాలేజీలో జరిగే ఒక పాట ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాకి నటీనటుల నటనే ప్రధాన బలం. అలాగే కథ కొంచెం వెరైటీగా ఉన్నా మరీ అంత డెప్త్గా వెళ్ళినట్టు, డ్రామా ఉన్నట్లు అనిపించదు ఈ సినిమాలో. సో ప్రేక్షకులు అంత పెద్దగా కనెక్ట్ అవ్వరు ఈ సినిమాకి. ఎక్కువగా అథర్వ మురళి క్యారెక్టర్కి డ్రగ్స్ తీసుకోవడం, సిగరెట్లు కాల్చడం ఇటువంటి వ్యసనాలు ఎక్కువ పెట్టడం వల్ల వాటికి కొంత టైం తినేశాడు దర్శకుడు కార్తిక్ నరేన్. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?